ప్రైజ్ ద లార్డ్. ప్రభువునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవదేవునికి సమస్త ఘనత మహాప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనమందరం కూడా సజీవులమై నిలిచి ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. అందును బట్టి ప్రభునికే మహిమ. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మరి ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మరి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు మీ దగ్గర బైబిల్, పెన్ను, నోట్స్ పెట్టుకొని మరి ఈ వాక్యాలన్నీ కూడా మీరు చక్కగా రాసుకొని తర్వాత వాటిని ధ్యానించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీకే మహిమ ఘనత ప్రభావాలు నాయన. ఈవేళ నాయన మీ యొక్క సన్నిధి సహవాసం కోరుకొని నాయన మీ చెంతకు చేరి ఉన్నాం. ఇదిగో టీవీ ద్వారా ప్రభా ఇదిగానైనా ఎంతోమంది వాక్యాన్ని వింటున్నారు, వారందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం కొరకు పరితపించే ప్రతి హృదయం తృప్తిపరచబడునుగా కానీ పలుకుచున్నాం. అంతే దినముల అపాయకరమైన కాలాల్లో నివసిస్తున్న మా అందరికీ నాయన నీ వాక్యం ద్వారా మీ భద్రతను ఏర్పాటు చేసినందుకై స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో ఎవరు బలహీనులుగా ఉన్నారో ప్రభు వారిని బలపరచమని వేడుకుంటున్నాం. ఈ భయంకరమైన కోవిడ్ పాండమిక్ సీజన్ నుండి నాయన ప్రజలను విమోచిస్తున్న విధానం కొరకై స్తుతిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభా ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, ఈ వైరస్తో బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా అదిగానైనా త్వరితగతినైనా స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే బలహీనతల చేత ఇంకా కొట్టుమిట్టాడుతున్నారో వారికి విడుదల దయచేయండి. శారీరకపరమైనటువంటి బలహీనతల నుండి, మానసికపరమైనటువంటి ఇబ్బందుల నుండి, కుటుంబ సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుండి ప్రజలకు నాయన విడుదల దయచేసి వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆరాధించడానికి ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాం. నాయన ఎక్కడికైతే ఇంకా ఈ సువార్త ప్రకటించబడవలసి ఉన్నదో, ఎవరి వాక్యాన్ని వినవలసి ఉన్నదో వారందరూ కూడా నాయన చక్కగా ఈ వాక్యం ద్వారా ఆదరింపబడటానికి కృప దయచేయండి. నీ వాక్యమే శక్తి కలిగినది ప్రభా, నీ వాక్యము జీవము కలిగినది కదా ప్రభా, నీ వాక్యము వెలుగై ఉన్నది కదా ప్రభా. ఈ వెలుగు మా జీవితాల్లో నింపి ఆశీర్వదించమని, నీ గొప్ప కృపచేత బలవంతులుగా చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు తెలియజేస్తూ నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియులైన వారందరిని ఆశీర్వదించమని, ప్రతి దైవజనుని కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ కడవరి కాలంలో ప్రభు అదిగనైనా అనేకుల చెంతకు వాక్యాన్ని మోసుకు వెళ్తున్న ప్రతి దైవ సేవకుని కుటుంబానికి మెండారుగా ఆశీర్వాదాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో పోరాటాల మధ్య, ప్రతికూలతల మధ్య అయా నీ యొక్క వాక్య పరిచర్య జరుగుతున్న అనేక సందర్భాల్లో ప్రభు నాయన నీ వాక్యమే అంతిమ విజయాన్ని ఇస్తుంది కనుక మేము నాయన మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈవేళ మా ఆత్మీయ ఆశీర్వాదం కొరకు ఈ వాక్యాన్ని విరిచి వడ్డించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కలిసి మనం దేవుని వాక్యాన్ని గత కొద్ది రోజులుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. 4 వచనాలు చదివిన 5వ వచనం కూడా, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పౌలయ్య గారు తిమోతికి తన ఆత్మీయమైనటువంటి కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇది 2వ పత్రిక. మరి దాదాపు క్రీస్తు శకం
67, 66 మధ్యకాలంలో రోమాచరణ నుండి పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, తన ప్రియమైన కుమారుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు, తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. దేవుని బిడ్డలారా, అపాయం అని అంటే దానికి ముందుగా కొన్ని సూచనలు మనం చూస్తూ ఉంటాం కదా. ఎలాంటి పరిస్థితులు అపాయకరమైన రోజులు, ఎలాంటి పరిస్థితులు మంచి రోజులు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా దుర్దినాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అపాయకరమైన రోజులని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏమండి, అపాయకరమైన రోజులను మనం ఎలా గుర్తించాలి, ఎలా మనం వాటిని మనం ఐడెంటిఫై చేయాలి అనే సందర్భాన్ని ఒకసారి చూస్తే బైబిల్ గ్రంథంలో అపాయకరమైన సందర్భాలు, అపాయకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తూ ఉన్నాడు. ఎలా అనగా మనుషులు, అపాయకరమైన దినాల్లో మనుషులు మొట్టమొదటగా స్వార్థపరులుగా ఉంటారని, ధనాపేక్షులుగా ఉంటారని, బింకముల వాడివారిగా, అహంకారులుగా, దూషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞత లేనివారిగా, అపవిత్రులుగా, అనురాగరహితులుగా, అతి ద్వేషులుగా, అపవాదకులుగా, అజితేంద్రియులుగా, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, దయచేసి ఈ విషయాలను మీరు గమనించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో మొట్టమొదటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశము స్వార్థప్రియులుగా ఉన్నటువంటి మనుషులుగా ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. స్వార్థము అనేది మానవ జీవితంలో స్వభావ సిద్ధంగా ఉంటున్నదే. అయితే లోకంలో అంత్య దినాల్లో ఈ యొక్క స్వార్థము విపరీతంగా పెరిగిపోతున్నట్లుగా చూడగలము. అపాయకరమైన రోజుల్లో మానవుల్లో స్వార్థం అనేది పెరిగిపోతూ ఉంది. ప్రస్తుత దినాలు కూడా ఎంతో స్వార్థపరత్వమును మనం గమనించగలుగుతూ ఉన్నాం. పూర్వం మన పితరులను గమనిస్తే వారిలో అంత స్వార్థం ఉండేది కాదు. ఇతరుల యొక్క క్షేమం గురించి ఆలోచించేవారు. వారు తినగా మిగిలినది ఇతరులకు ఇచ్చేవారు. పూర్వం రోజుల్లో మన పూర్వీకులు మరి భూములు దానంగా చేసేవారు. భూదానమని, గోదానమని, వస్త్రదానమని, అన్నదానమని, రక్తదానమని రకరకాలుగా దానాలు మన ప్రజలకు చేస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, మరి అటువంటి దానం చేసేటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మానవుడు ఎంత స్వార్థపూరితంగా తయారయ్యాడో చూడండి. నేను, నాది అనేటువంటి ఆ అహముతో నేను మాత్రమే బాగుండాలి, పక్కన వారు ఏమైపోయినా మాకు సంబంధం లేదనే పరిస్థితుల్లో ఈరోజు మానవ వ్యవస్థ నడుస్తూ ఉంది. సంపాదించుకున్నవారు మరి మితిమీరినటువంటి సంపాదన కనబడుతూ ఉంది. అసలు ఏ సంపాదన లేని వారు తినటానికి తిండి కూడా లేక కడుబేదలుగా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ బిలో పావర్టీ లైన్ కింద కొన్ని లక్షల కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే అంత్య దినాల్లో మానవుని యొక్క జీవితంలో స్వార్థం అనేది విపరీతంగా పెరిగిపోతుండటం మనం గమనించవచ్చు. బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందంటే ఇటువంటి స్వార్థపరత్వాన్ని వీడాలని పదే పదే మనుషులకు తెలియజేస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు ఒకవేళ ఆయన స్వార్థపరుడిగా ఉన్నట్లయితే ఈరోజు మనకి రక్షణ వచ్చేది కాదండి. ఈరోజు మనం స్వాతంత్రంగా బ్రతికేవారమి కాదు. ఈరోజు పరిశుద్ధులుగా మనం బ్రతకడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడనే రాయబడి ఉంది కదా. దేవునితో కూడా ఉండకూడని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. కానీ ఆ దేవుని యొక్క మహాసన్నిధిని విడిచి, అటువంటి విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టి బలహీనుల మధ్యకి, ద్రోహుల మధ్యకి, నరహంతకుల మధ్యకి, త్రాగుబోతుల మధ్యకి, వ్యభిచారుల మధ్యలకి, స్వార్థపరుల మధ్యకి, పాపభూయిష్టమైనటువంటి మానవుల మధ్యకి దేవుడు వచ్చి నివసించాడంటే దేవుని యొక్క జీవితంలో, ఆయన యొక్క వ్యక్తిత్వంలో ఎక్కడ కూడా స్వార్థం అనేది కనబడదు. క్రీస్తును వెంబడించిన ప్రతి వారు కూడా క్రీస్తు వలె ఆ స్వార్థ పరత్వాన్ని లేదా నిస్వార్థ బుద్ధిని మరి అన్వయించుకోవడానికి, ఆ రీతిగా బ్రతకడానికి బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. మరి ఈ రోజుల్లో కూడా చాలామంది విశ్వాస జీవితంలో ఉంటూ కూడా ఈ స్వార్థాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. స్థానిక సంఘాల మధ్య కూడా ఇటువంటి
వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. స్వార్థం అనేది ఉంటూ ఉంది. ధనిక పేద అనేటువంటి ఆ భేదాలకు గల కారణం ఏంటంటే స్వార్థము. ఆది సంఘములో పరిశుద్ధులందరూ కూడా వారు ఒకే ధ్యేయంతో ఒకే మనసుతో ముందు కొనసాగినట్లుగా చూస్తూ ఉన్నారు. ఒకరికి కష్టం వస్తే ఒకరికి నష్టం వస్తే ఇతరులు కూడా కష్ట నష్టాల్లో పాలు పంపులు పొంది వారికి సహాయం చేస్తూ ఉండేవారు. కరువు వచ్చినటువంటి ప్రాంతాల్లో మిగిలిన సంఘాల వారు చందాలు వేసుకొని వారిని బాగు చేసినట్లుగా, వారికి ఆహారాన్ని అందించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. పౌలు గారి పత్రికలన్నిటిలో కూడా పరిశుద్ధుల కొరకైనటువంటి చందా విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. అనగా వారు మరి కొంత త్యాగాన్ని, మరి కొంత పరిస్థితులు వారు ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క పిల్లలందరిని ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదువుదామా? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని వ్రాయబడుతోంది. దేవుని బిడ్డలారా, స్వార్థము అని అంటే అర్థం ఏంటంటే మన కొరకు మనం బ్రతకటము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు స్వార్థం లేకుండా ఉండాలని, అంటే క్రీస్తు యొక్క సిలువను మోస్తూ ముందు కొనసాగాలని. అనగా సిలువను ఎత్తుకోవటం అంటే మనలో మనం ఉపేక్షించుకోవటమే. ప్రభువు చెప్పాడు కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి అహంభావాన్ని, అవిధేయతను, అక్రమాన్ని సమస్తమును విడిచిపెట్టి దీనుడిగా, రిక్తునిగా, అనగా సాత్వికమైనటువంటి మనసుతో దేవుణ్ణి వెంబడించాలని, ప్రతిదినము కూడా మనం మన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలని, మనలో మనం ఉపేక్షించుకోవాలని బైబిల్ బోధిస్తూ ఉంది. ఉపేక్ష అంటే మనలో మనం కొట్టివేసుకోవటం. ఏ కోశాను కూడా నాది, నేను, నా కుటుంబం అనే ఆ భావన రాకుండా ఇది మనది, దేవునిది, దేవుని సంఘం అనేటువంటి భావనతో ఎదగటమే, ఆ రీతిగా వృద్ధి చెందటమే ఈ యొక్క స్వార్థం లేని జీవితానికి మాదిరిగా కనబడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించాలంటే, క్రైస్తవ జీవితం జీవితే స్వార్థాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టటమే, ప్రతిరోజు సిలువను మోస్తూ బ్రతకటమే, ప్రతిరోజు మనలో మనం ఉపేక్షించుకొని బ్రతకటమే. యేసు ప్రభువారు ఏమని సెలవిస్తున్నాడంటే, ఎవరైనా నాకు పాత్రుడిగా ఉండాలి లేదా ఆయన శిష్యుడిగా ఉండాలంటే ఆయన ఏమంటున్నాడంటే, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు అని అర్థము. అంటే భార్యని కానీ, బిడ్డలను కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, ఆస్తిపాస్తులు కానీ వాటన్నిటి మీద నుండి మనసు తొలగించుకోవాలని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి కలిగి ఉండకూడదా అని బైబిల్ అలా చెప్పట్లేదు, కానీ మొట్టమొదటి ప్రయారిటీ, మొదటి స్థానము దేవునికి చెందాలని బైబిల్ బోధిస్తూ ఉంది. ఆ రీతిగా విశ్వాసులైన వారందరూ మనకు ముందు నడిచిన భక్తులందరూ కూడా నడిచారు. యేసు క్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి 12 మంది శిష్యులు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించి వారు నిస్వార్థంగా వారు సేవ చేసి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు తీసుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. ఈ లోకంలో దేవుని కొరకు బ్రతికేటప్పుడు చాలా సందర్భాల్లో అవమానాలు వస్తాయి, దూషణలు ఉంటాయి, చిన్నచూపు చూడబడుతూ ఉంటాం, లోకుల చేత అసహించబడుతూ ఉంటాం. ఇవన్నీ దేవుని యొక్క సహవాసంలో సర్వసాధారణమే. క్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి వచ్చిన తర్వాత అవన్నీ ఉంటాయని మనం నమ్ముకోవాలి. యేసు ప్రభు వారు సెలవిచ్చాడు, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది అని అన్నాడు. క్రైస్తవ జీవితము ఎప్పుడు పూలబాట కానే కాదని గ్రహించాలి. ఒకవేళ మీకెవరికైనా ఇలాంటి బోధ చేస్తే అది నమ్మగాకండి. ఏమనంటే, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, మీకు కష్టాలే ఉండవు, మీకు అంతా కూడా పూలబాటే, మీ జీవితం అంతా కూడా బంగారమయమైపోద్ది, మీరు ప్రభు నమ్ముకుంటే చాలు మీ జీవితం బాగుపడ్డట్టే అని ఎవరైనా బోధిస్తున్నారంటే వాక్యం ఏం సెలవిస్తుందో ఆలోచించండి. లోకము యేసు ప్రభు వారిని ద్వేషించింది కాబట్టి ప్రభువును నమ్ముకున్న వారిని కూడా ద్వేషిస్తుంది. దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో మనం జీవించినంత కాలము లోకాశలను త్యజిస్తూనే బ్రతకవలసి ఉన్నది. స్వార్థాన్ని విడిచిపెట్టి బ్రతకవలసిన వారమై ఉన్నాము. దేవునితో నివాసం చేయాలంటే ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యములు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల విషయంలో కానీ ఎన్నడూ కూడా స్వార్థాన్ని మన జీవితంలో కలిగి ఉండకూడదు. దేవుని బిడ్డలారా, సిలువ అంటే ప్రతిరోజు మనం ఉపేక్షించుకోవటమే. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. ప్రతిరోజు ఈ భారమును లేదా ఈ యొక్క బాధ్యతను మనం మోస్తూ బ్రతకవలసిన వారమై ఉన్నాం. సిలువనెత్తుకోవటం అంటే ప్రతిరోజు చనిపోయి నూతనంగా మరలా బ్రతుకుతూ ఉండటమే. దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులు నూతనంగా బ్రతుకుతున్నానని భక్తులు అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అయ్యో క్రైస్తవ జీవితం ఎంత ఇరుకైంది, ఎంత భారభరితమైనదని భయపడాల్సిన అవసరం లేదు. లోకాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కష్టం, ప్రతి బాధ అది మనకు తేలికే. ఒకానొక సందర్భంలో సౌలు క్రైస్తవులు హింసిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనికి దర్శనమిచ్చి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ప్రభు ప్రశ్నించినప్పుడు సౌలు అంటున్నాడు, నీవెవడో ప్రభు అన్నప్పుడు, నీవు హింసించుచున్న క్రీస్తుని అని అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, మనతో పాటుగా క్రీస్తు ఆ శ్రమలను, ఆ బాధలన్నిటిని భరిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ వాటిని ఆయన భరించే ఉన్నాడు. అవి మనకు ఆయన తేలిక చేసి ఇస్తూ ఉన్నాడని మనం గ్రహించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపుని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. స్వార్థాన్ని మనం విసర్జించి లేదా స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ఈ లోకంలో బ్రతికితే, ఈ లోకంలో ఆస్తిపాస్తులు, అన్నదమ్ములు, అక్కజల్లిన తల్లిదండ్రులు వీటిని సంపాదించుకోవటం మాత్రమే కాదు, పరలోకంలో నిత్య జీవం మనకున్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉపేక్షించుకోవటం అని అంటే మనల్ని మనం కొట్టివేసుకోవటం అని అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవి మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాట మనిషిని అపవిత్రం చేసేయి, మనిషిని స్వార్థపూరితంగా నడిపించే విషయాలున్నాయి. అవి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమను, దొంగతనములు, ఇవన్నీ కూడా మనిషిని పాతాళానికి తీసుకువెళ్ళేవి. వీటన్నిటిని మనం విసర్జించాలి. సిలువ మోయటం అంటే అర్థం ఏంటో తెలుసా? సిలువను మనము భరించడం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు మనం వీటిని విసర్జిస్తూ వీటి నుండి వేరై ఒక క్రొత్త సృష్టిగా బ్రతకటము. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపేక్షించుకోవటం, ఈ విషయాల్లో మనల్ని మనం కొట్టివేసుకోవాలి, ఉపేక్షించుకోవాలి. మనం మన పరిస్థితులను ఊహించుకునేటప్పుడు నేను అలా, నేను ఇలా, నాది అంత ఉంది, ఎంత ఉందని గొప్పలు చెప్పుకోవటం కాదు కానివ్వండి. ఇది కేవలం దేవుని వారు ఏదైనా కలిగి ఉంటుంది, దేవుని ద్వారా అనుగ్రహింపబడిందని, మనదేదీ లేదు, ఉన్నదంతా సమస్తము ప్రభుదే అని మనము ప్రతిరోజు మన హృదయంలో కృతజ్ఞత భావం కలిగిన వారమై ఉండాలి. దేవుణ్ణి వెంబడించే విషయంలో వీటన్నిటిని కూడా మనం ఉపేక్షించుకొని ఈ యొక్క హృదయంలో నుంచే చెడ్డ తలంపులన్నిటిని కూడా మనం కొట్టివేసుకొని ప్రభువుని వెంబడించాలని వాక్యం బోధిస్తూ ఉంది. ఒకవేళ ఈ యొక్క శరీర కార్యాలు మన హృదయంలో అలానే ఉంచుకొని నేను దేవుణ్ణి వెంబడిస్తున్నానని అంటే అది అబద్ధము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీటిని మనం విసర్జించకుండా, ఈ సిలువను మనము మోయకుండా నేను బాగా ప్రభులో ఉన్నాను అని అంటే అది అబద్ధము. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, మందిరానికి వెళుతూ ఉంటారు, కానీ శరీర కార్యాల మీద జయం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. దురాలోచనలు, దొంగతనములు, ఏమండి ఇంకా అవిధేయతలు, ఎన్నెన్నో పాపాలు హృదయంలో ఉంచుకొని మనము దేవునితో సహవాసం చేయటము అది అసంభవము. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనలో మనం ఉపేక్షించుకోవాలని వాక్యము
బోధిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో చూస్తారు ఒకసారి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానమును తెలియచేయదు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, సిలువను మనము మోయటం అనగా, ఉపేక్షించుకోవటం అనగా అర్థం ఏంటంటే, ఏమండి, పాపాన్ని విసర్జించటము. జన్మ పాపం, కర్మ పాపం మన మీద ఉందని మనకు తెలుస్తుంది. అయితే ఆ పాపము జోలికి ఎన్నడూ వెళ్లకుండా, దేవా నీవే నన్ను పవిత్రపరచు, అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవా, ఆ సత్యాన్ని నా హృదయంలో స్థాపించమని కోరుకోవటము. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ హృదయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలిగిందని రాయబడుతూ ఉంది. అనగా హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన పరిస్థితులన్నిటిని మనం సిలువేయవలసి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపేక్షించుకోవటం, స్వార్థం లేకుండా ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనము వీటన్నిటి విషయంలో చనిపోయిన వారమై బ్రతకటమే, స్వార్థాన్ని విసర్జించటము. ఈ లోక సంబంధంగా శరీర పరంగా సౌఖ్యాన్ని కోరుకోవటం లేదా శరీరాన్ని పోషించుకోవటం మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క వాక్యముతో బ్రతకటమే, స్వార్థాన్ని త్యజించటము. దేవుని వాక్యపు వెలుగులో బ్రతకటమే, స్వార్థాన్ని త్యజించటము. రోమాపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చదువుదామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7-8 వచనము. ఎలాగనగా శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, హృదయం యొక్క తలంపులను బట్టి నడుచుకునేవారు, శరీర స్వభావాన్ని బట్టి నడుచుకునేవారు ఎన్నడూ కూడా దేవుణ్ణి సంతోషపరచలేరని దేవుని వారు కారని మనము గమనించవచ్చు. ఈ శరీరము దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఈ శరీరంలో దురాలోచనలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, వ్యభిచారములు ఉన్నాయి, కాముకత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, అపవిత్రమైన ఆలోచనలు చాలా ఉన్నాయి. ఇవి శరీరము స్వతహాగా దేవునికి ధర్మశాస్త్రానికి లోబడదు. అందుకనే మనలో మనం ఉపేక్షించుకోవటం ప్రారంభించినప్పుడు వీటన్నిటి విషయంలో, లోక సంబంధమైన విషయాల్లో మనము మృతమైన వారిగా మనం అనగా చనిపోయినటువంటి స్థితిలోనికి రావాలి. అంటే అర్థం ఏంటంటే, పాపాన్ని పూర్తిగా చంపివేయటం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి 12వ వచనం కూడా చదువుదాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీరాన్ని మనం చంపినప్పుడు మనం ఆత్మలో జీవిస్తాం, శరీరంలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా భూ సంబంధమైనటువంటి మీ అవయవములను చంపివేయుడి అని వాక్యములో రాయబడుతూ ఉంది. కాబట్టి లోక సంబంధమైన ఆలోచనలన్నిటి విషయంలో కూడా పాపాన్ని ఎన్నడూ కూడా మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. మనము పరిశుద్ధపరచబడిన వారమే, క్రీస్తు యొక్క రక్తముతో బ్రతుకుచున్న వారమే. అపాయకరమైన దినాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడిలో కూడా స్వార్థం ఉంటుంది. అయితే దేవుని బిడ్డలో స్వార్థాన్ని విసర్జించాలి. ఎలా బ్రతకాలి? మనము దేవుని కోసం జీవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములు ఈ రీతిగా రాయబడి ఉన్నది. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని కొరకు బ్రతకటం అంటే అర్థం చేసుకోండి. మీరు పానం చేసినా, భోజనం చేసినా, మరేమి చేసినా అది దేవుని మహిమ కొరకు చేయాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏమండి పొలం పనులు చేస్తున్నా, కూలి పనులు చేస్తున్నా, మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. పనిలో నమ్మకత్వం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. నువ్వు ఇంట్లో ఉన్నా, సమాజంలో ఉన్నా, మిద్దెలో ఉన్న, మిద్దె మీద ఉన్నా, ఎక్కడున్నా సరే నీ యొక్క యోగ్యమైన ప్రవర్తన పరిశుద్ధమైనదిగా కాపాడుకుంటూ ప్రభు యొక్క మహిమ కొరకు బ్రతకాలి. దేవుణ్ణి గణపరచడానికి ఈ యొక్క జీవితాలను ఉపయోగించాలి.
కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, జీవించు వాడికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకును ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. జీవించు వారికి మీదట తమ కొరకు జీవించకూడదని వాక్యం బోధిస్తూ, ఎవరి కోసం జీవించాలి అంటే మన కొరకు ప్రాణం పెట్టి సజీవుడై తిరిగి లేచిన ఆ దేవుని కొరకు జీవించాలి. క్రైస్తవ జనమ దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారిని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత, మీరు మారు మనసు పొంది బాప్తిజం పొందిన తర్వాత, మీరు రక్షింపబడిన తర్వాత మీరు దేవుని కొరకు జీవించాలి. మనమందరం దేవుని కొరకు జీవించాలి. ఎందుకనంటే లోకం యొక్క శాపం నుండి పాపం నుండి విమోచించిన ఆ క్రీస్తు ప్రతినిధులుగా మనం జీవించాలి. దేవుని యొక్క సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. దేవుని మహిమ కొరకు మాత్రమే మనం బ్రతకాలి. నీవేమి కలిగి ఉన్నావో, నీవేమై ఉన్నావో అది సమస్తము దేవుణ్ణి బట్టే. కాబట్టి దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు బ్రతకాలని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనందరి జీవితంలో దాన్ని అన్వయించుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనములో 8వ వచనములో, మనము బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఒకసారి రక్షించబడి ఏమంటే ప్రభు యొక్క ఆత్మవరాల్లో రుచి చూసిన మనమందరం కూడా అది కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము బ్రతికినా ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయిన ప్రభు కొరకే చనిపోవాలి. గలతీయులకు 2:20వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కానీ క్రీస్తే నా యందు జీవించున్నాడని ఆయన రుడిగా సెలవిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవించే ప్రతి ఒక్క జీవితము, ప్రతి గడియ దేవుని యొక్క దయ వలన మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మనము దేవుని దయలో మనము పెరుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని కొరకు బ్రతకాలి. ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకటం అంటే మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ క్రీస్తు యొక్క సువార్తను అనేక మందికి పరిచయం చేస్తూ అనేకులు పరిశుద్ధులుగా మారటానికి మన యొక్క ప్రాణమును సహా లెక్క చేయకుండా ప్రభు యొక్క మహిమ కొరకు బ్రతకాలని బైబిల్ సెలవిస్తా ఉంది. మనం బ్రతికినా ప్రభు వారమే, చనిపోయినా ప్రభు వారమే. కాబట్టి ఈ లోకంలో నుండి ఏదో చేయాలి, ఏమో సాధించాలని మాత్రము మనం ఈ లోక సంబంధంగా అవి ప్రయత్నాలు చేయటం కాదు కానండి, పరలోక రాజ్య మహిమ కొరకు, పరలోకం కొరకు, పరలోకంలో మన దేవుని కొరకు ఏదో ఒకటి సాధించాలి. ఈ రోజుల్లో మనుషులు ఏదో ఒకటి సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిద్రాహారాలు మాని గంటలు గంటలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, చదువుతున్నారు, పనులు చేస్తూ ఉన్నారు. ధన సంపాదన కోసమో, పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు ప్రతి గడియ కూడా వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా లోక సంబంధమైన తాత్కాలికమని ఈరోజు ఒక రోజుతో అవి పోతాయి. దేవుని బిడ్డలారా, శాశ్వతమైనటువంటి ఆ రాజ్యం ఉన్నది. ఆ ప్రభు అన్నాడు, ఆ ప్రభు కొరకు ఎవరు బ్రతకగలుగుతారో, ఆ రాజ్యం కొరకు ఎవరు పని చేయగలుగుతారో, ఇహపరలోకాల్లో దేవుని ఎదుట గొప్పవారిగా వారు ఎంచబడతారు, దేవుని మహిమను వారు పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఈ యొక్క అంత్య దినాల్లో ఉన్నటువంటి అపాయకరమైనటువంటి ఈ యొక్క స్వార్థపరత్వాన్ని నుండి బయటికి రావాలని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఇంకా నీ జీవితంలో స్వార్థాన్ని కలిగి ఉంటే అది నీకు నష్టం, దేవుని సంఘానికి కూడా నష్టం. చాలామంది మరి ఆస్తిపరులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఏమండి కోట్లకు మరి సంపాదించిన వారు ఉన్నారు. కానీ క్రీస్తు కొరకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టని పిసినారులుగా ఉన్నారు. లోకమంతా పాడైపోతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, పరిశుద్ధుల యొక్క ఆ మేలు కొరకు మన కలిగిన దాన్ని మనం ఖర్చు పెట్టకపోతే అది స్వార్థమే. స్వార్థపరులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు కదా. నీ జీవితంలో ఇంకా ప్రభు కొరకు బ్రతకుండా నీ కొరకే బ్రతకడం అది స్వార్థము. దేవుని యొక్క పని ఏమాత్రం చేయకుండా నీవు ఇంట్లో సోమరిగా కూర్చోవటం అది నీ స్వార్థము. నీ శరీరాన్ని పోషించుకుంటూ ఈ సమయాన్ని గడపటము స్వార్థము. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం అందని ప్రాంతాలు ఎన్నో కోకోలలుగా ఉన్నాయి. మన చుట్టూ ఉన్నవారు అనేక మంది రక్షణ లేని వారిగా ఉంటూ ఉన్నారు. అయితే వారి కొరకు మనం ఏదైనా త్యాగం చేయటం అంటే స్వార్థాన్ని విడిచిపెడితేనే అది చేయగలము, ప్రభు యొక్క పని చేయగలము. పరిశుద్ధులుగా మనము తయారవుతూ అనేకుల పరిశుద్ధతలోనికి నడిపించగలిగిన వారం అవుతాం. దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమైతే
రాబోయే రోజుల్లో మరి యొక్క అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నింటిని కూడా మనం ధ్యానం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, సర్వోన్నతుడా, మీకు వందనాలు అయా. ఈ స్వార్థపరమైనటువంటి జీవితం అయా, ఇదిగోనన్నా ఏమాత్రం అది మేలుకరమైనది కాదని, నిస్వార్థంగా బ్రతకాలని, క్రీస్తు కొరకు బ్రతకాలని, అనగా క్రీస్తు సిలువను మోస్తూ ఈ లోకంలో బ్రతకాలని మీరు మాకు సూచించినటువంటి నీ వాక్యపు వెలుగును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకెవరైతే అయా ఇదిగోనన్నా ప్రభు నమ్ముకొని కూడా ఈ స్వార్థంలోనే బ్రతుకుతున్నారో, అది అపాయమని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు వారి కళ్ళు తెరవబడిన వారై హృదయంలో నొచ్చుకొని ప్రభు కొరకు జీవించి గొప్ప కృప దయచేసి సహాయం చేయమని, ఈ వాక్యం మా అందరి జీవితాల ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు కృప కలిగిన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని దీవెన, సహవాసం, సమాధానం సకల పరిశుద్ధులకు మనందరికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.